guys, welcome to my channel Lab Stocks Daily Vlogs. డైలీ కొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను కదా. సో ఈ రోజు వచ్చేసి మనం రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మొత్తం చూసేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను అనమాట. సో ఇవి షాప్లో కూడా మనకి దొరుకుతుంది. సో మష్రూమ్స్ ఫస్ట్ మనకు కొంచెం డస్టీగా ఉంటుంది కాబట్టి పైన ఉన్న లేయర్ని నార్మల్గా ఇలా తీసివేసేయాలి. సో అది మనకి ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. సో నైఫ్తో అయినా లేకపోతే చేతితో అయినా మనం ఈ పైన ఉన్న లేయర్ మొత్తం తీసేస్తే అవి సాఫ్ట్గా మనకి నీట్గా కనిపిస్తుంది. అవి మనం కడిగి పెట్టేసుకోవాలన్నమాట. సో దానికి కావాల్సిన పదార్థాలు నేను ఏం తీసుకున్నానంటే మష్రూమ్స్ అన్ని కడిగి ఇలా హాఫ్ సైజ్ మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే నేను చాప్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, మసాలా దినుసులు, కొంచెం నార్మల్గా మసాలా టైప్ కావాలి కాబట్టి అలాగే నేను టమాటో ప్యూరీ కూడా తీసుకున్నాను. సో మనం కడాయి పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. సో మనకి ఆయిల్ వేడాక మసాలా దినుసులు ఉన్నాయి కదా, సో సాజీరా, పట్ట, లవంగా ఇవన్నీ మనము ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ అనేటివి కడాయిలో వేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక మనం కరివేపాకు వేసుకోవాలి. సో కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి వేసుకొని అవి లైట్ గోల్డిష్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో మనం ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాక లైట్ గోల్డిష్ వచ్చినాక మనం దాంట్లోకి పసుపు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ముందుగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయగానే మనకి సువాసన అయితే వెదజల్లుతుంది కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెంగా ఫ్రై అయ్యాక దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అనేటివి యాడ్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, మనకి గోల్డిష్ కలర్లో ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. సో ఈ మష్రూమ్ కర్రీస్ అనేది చాలా హెల్దీ అనమాట, రిచ్ ఫైబర్ ఫుడ్. సో దీంట్లోకి మనము మష్రూమ్స్ని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. సో మష్రూమ్స్ అనేది వాటరీ కంటెంట్ కాబట్టి ఫస్ట్ మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది అనమాట. సో ఇలా మనం కలిపేసుకొని ఆనియన్స్ అంతా మష్రూమ్స్కి పట్టేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట. చూసారు కదా, సో మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది అండ్ మష్రూమ్ కూడా మనకి కొంచెం ఫ్రై అవుతుంది అనమాట. సో ఇలా బాగా కలుపుకొని పెట్టాక దీంట్లోకి మనము కారం యాడ్ చేసుకోవాలి. సో మనకి నచ్చే విధంగా కారం తినే వాళ్ళైతే 2 టేబుల్ స్పూన్, లేదు అంటే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి. అండ్ దీంట్లో నేను జీలకర్ర పొడి వేసుకున్నాను అనమాట. ఇది ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకొని పొడి చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో మసాలాకి బాగా బాగుంటుంది కాబట్టి నేను జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకున్నాను. సో ఇది మష్రూమ్స్కి బాగా పట్టేలాగా కారం అనేది బాగా మష్రూమ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. సో చూసారు కదా, మష్రూమ్స్ కర్రీ కలర్ అయితే చేంజ్ అయిపోయింది. సో ఇలా మష్రూమ్స్ కొంచెం మనకి ఫ్రై అయ్యాక దీంట్లోకి మనం టమాటో ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి. టమాటో ప్యూరీ ఎందుకు యాడ్ చేసుకోవాలంటే కొంచెం మనకి గ్రేవీ టైప్లో కావాలి కదా. సో అందుకని నేను టమాటాలు ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఈ గ్రైండ్ చేసుకున్న టమాటా అనేది మనం దీంట్లోకి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు మనము ఒక 5 మినిట్స్ వరకు ఈ మష్రూమ్స్ కర్రీని ఉడకబెట్టుకోవాలి. సో మనం మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం. చూసారు కదా, మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఎంత గుమగుమలాడుతుందో. యాక్చువల్గా ఈ మష్రూమ్ కర్రీ అనేది నార్మల్గా చపాతీస్లోకి చాలా బాగుంటుంది, అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. నార్మల్గా మష్రూమ్స్ అనేటివి ఎవరు తినరు ఎక్కువగా. సో మష్రూమ్స్ తింటే మనకి హై ఫైబర్ ఫుడ్ కాబట్టి హెల్దీగాని
సో అన్ని మష్రూమ్స్ తినొద్దు, కొంతమందికి మష్రూమ్స్ పడుతుంది, కొంతమందికి ఎలర్జీ అవుతుంది. చూసారు కదా, మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే అస్సలు ఆగను, మష్రూమ్ కర్రీ అనగానే నాకు చాలా ఇష్టం అండి. సో నేను మోస్ట్లీ రైస్లో చపాతీలో మష్రూమ్ కర్రీ అనేది తీసుకుంటాను. సో మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మష్రూమ్ కర్రీ ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీకు ఏదైనా వీడియోస్ వంటకాలతో ఏదైనా కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను ట్రై చేసి వీడియో మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.